నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా కుటుంబ సభ్యులతో కలిపి గడపడం అనేది ముఖ్యంగా. అంతేకాకుండా ధైర్య సాహసాలు పెరగడము, తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని మీరు ఆశించిన వార్తలు లాంటి వినడం అనేది, విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు సాగడం, విద్యార్థులకి అనుకూలమైన సమయంగా మనం భావించవలసిన సమయంగా అనుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎవరన్నా అంటే ముఖ్యంగా జాయింట్ వ్యవహారాలకు సంబంధించి కానీ, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించి కానీ మొదలైన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలమైన వార్తలు మీరు వినడం అనేది, వారికి సంబంధించిన వ్యక్తిగతమైన అభివృద్ధి విషయాల్లో కూడా మంచి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కూడా మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు ఆహ్లాదకరంగా ఉండడం, అనుకున్న పనులని చాలా ఇష్టంగా నెరవేర్చుకోగలగడం, ఆ విషయంలో ముఖ్యులు అంటే కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ వీరికి సహకరించటం, అంతేకాకుండా ఆకస్మికమైన లాభాలు, అనుకోని పనులలో వీళ్ళకి ఆశించిన జయాలు జరగడం అనేది, దానివల్ల ప్రయాణాల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా పెట్టుకున్న లక్ష్యాల విషయంలో కానీ చాలా వరకు అనుకూలత సిద్ధించడం అనేది, అలాగే వ్యక్తుల మీద అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించే దిశగా వీళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా వరకు చక్కగా ఉండడం అనేది, ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళకి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈ రోజున శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మనసుకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, అంటే మీరు ఆశించిన ఫలితాలలో అది ఆర్థికమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఏదైనా వినవలసిన ముఖ్యమైన విషయాల్లో కొంత మీకు అసంతృప్తికరంగా, అంటే మీకు ఇష్టం లేని మాటలు వినడమో, లేకపోతే ముఖ్యమైన పనులలో ఆర్థికమైన అంశాలు కొంత అది పోస్ట్పోన్ అయ్యే విధంగా ఉండడమో, అది కొంత చికాకును కలిగించిన దాన్ని మీరు చక్కగా అధిగమించగలిగి భాగస్వామితో కలిపి దాన్ని అధిగమించి మానసికంగా మీరు చాలా చక్కగా ఉండడానికి అవకాశాలు అనేవి ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అలాగే ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం అనేది కూడా మనం భావించవచ్చు. తర్వాత సంతానానికి సంబంధించి కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఇష్టమైన వ్యక్తులతో కానీ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతని సూచిస్తున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి మనం తీసుకుంటాము. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా వరకు వారికి అనుకూలంగా ఉండడం, ఇష్టమైన కార్యక్రమాలని చక్కగా చేసుకోవడం, దైవ సహాయం అనేది అంటే దేవుడి యొక్క దీవెనలు కానీ, లేకపోతే దైవ సంకల్పంతో కోరిన కోరికలు నెరవేర్చుకునే దిశగా అంటే ఏదన్నా పుణ్యక్షేత్ర సందర్శన కావచ్చు, లేకపోతే పెద్దల్ని సంప్రదించడం కానీ ఇలాంటివి చేయడం, ఆగిన పనులు విజయవంతంగా ముందుకు వెళ్ళే దిశగా ముందుకు వెళ్ళడం అనేది, అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయాలు కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా గృహాన్ని కొనదాం అనుకున్న విషయం, లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ కొని అది కనుక వాయిదాలో దూరంగా ఉన్నప్పుడు దాని విషయంలో ఒక మంచి వార్త వినడం, దానికి సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఇవన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు, అలాగే వృత్తిలో బాధ్యతలు పెరగడమే కాకుండా కొత్త వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి కొంత అవకాశాల విషయంలో కానీ, లేకపోతే చేస్తున్న వృత్తిలో గుర్తింపు, గౌరవంతో పాటుగా
నూతన అవకాశాలు, నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లాంటి వాటికి కానీ ఇది మనం ఒకటి దాన్ని భావించవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దాని ప్రకారం ముందుకు వెళ్ళవలసిన దానిగా భావించాలి. అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ఇదే విషయంలో మీకు చాలా ముఖ్యులు అంటే ఆత్మీయులైన కుటుంబ సభ్యులు మీకు సహకరించడం అనేది, దానివల్ల వృత్తిపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా కుటుంబపరమైన విషయాల్లో కూడా ముఖ్యమైన బంధువర్గం సహకారంతో మీరు ఆశించిన పనులని వృత్తి విషయంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశికి సంబంధించిన విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి కన్యా రాశిలోకే మనం తీసుకుంటాము. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే అది ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైనవి, దూర ప్రదేశాల్లో విద్య కోసం ప్రయత్నాలు చేసే విధానం కానీ, విద్యార్థులకు, అంతేకాకుండా పెద్దల యొక్క సహాయ సహకారాలు, సామాజిక సేవ, గుర్తింపు, గౌరవం, తండ్రి ఆరోగ్యం మొదలైన ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ముఖ్యంగా పుణ్యబలానికి సంబంధించిన విషయాలు, పుణ్య కార్యక్రమాలు, వీటికి సంబంధించి చాలా వరకు అనుకూలత అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కొంత నాయకత్వ లక్షణాలు అనేవి పెరగడం, దాని పరంగా కొంత ఆవేశం అనేది అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, అంటే తొందరగా కోపం తెచ్చుకోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఒకటి అనుకోవచ్చు. అయితే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వీటన్నిటికి కూడా ఆస్కారం ఉంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయం తీసుకున్నట్లయితే దీంట్లోకి వచ్చే నక్షత్రాలు మనకి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాం. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. అది ప్రయాణాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని మొదలు పెడదాం అనుకున్న విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన అంశాలలో, కుటుంబపరమైన ఖర్చులలో, నూతన ప్రణాళికలలో చాలా వరకు అది వాయిదా పడేందుకు అవకాశం కానీ, లేకపోతే మొదలుపెట్టిన దాంట్లో ఏదన్నా అనుకోని ఇబ్బందులు కానీ ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గౌతమాని నామస్మరణ చేసుకోవడం ఒకటి. అలాగే దాంతోపాటుగా గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ట్యాక్సులకు సంబంధించిన విషయాలు కానీ, ఇలాంటి విషయాల్లో వ్యక్తుల సహకారం కన్నా కూడా కొంత ఆశించిన విషయాల్లో ఎదురు దెబ్బల్లాగా కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా మీరు వ్యక్తిగతంగా చాలా ధైర్యంగా ఉంటారు. మీ మీద మీకు శ్రద్ధ అధికంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యం చాలా బాగుంటుంది. చేద్దాం అనుకున్న పనులలో వ్యక్తిగత శ్రద్ధతో ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అవసరం కనుక వీలైనంతవరకు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది కూడా మీరు చేసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇదంతా కూడా వృశ్చిక రాశిలోకి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలమైన వాతావరణం. అంటే ఆశించిన ఫలితాలు జాయింట్ వెంచర్స్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో చాలా ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పరచుకున్న లక్ష్యాల దిశగా వీళ్ళు ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళడం, ఏదైనా రిసార్ట్స్ వంటి వాటికి వెళ్ళడానికి, అంటే ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్ళి కొంత విశ్రాంతిగా ఉంటే బాగుండు అనుకున్న వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రయత్నాలు లాంటి వాటికి చేసుకోవడం లాంటిది. అంతేకాకుండా చాలా కాలం బట్టి ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే అది గవర్నమెంట్కి సంబంధించినవి కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు కావచ్చు, సంఘంలో పలుకుబడి ఉండే, గుర్తింపు ఉండే వ్యక్తుల ద్వారా జరుగుతాయి అనుకున్న పనుల విషయంలో నూతన పరిచయాల ద్వారా ఆ పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామికి తగిన గుర్తింపు, గౌరవం, దూర ప్రదేశాల నుంచి వారికి సంబంధించిన ఆహ్వానాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ధనస్సు రాశి.
అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఇవన్నీ కలిపి మనం ధనుసు రాశిలోకి తీసుకుంటాము. ధనుర్రాశి వాళ్ళు చాలా ఏర్పరచుకున్న లక్ష్యానికి దిశగా వీళ్ళు ప్రయత్నం చేయడం, దానికి దైవ సహకారం, నిర్ణయాల పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, పోటీలలో నెగ్గడానికి అన్ని విధాల వీళ్ళు కష్టపడి అంటే శ్రమతో విజయాలు సాధించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలు వీళ్ళకి గుర్తింపు, గౌరవం, వృత్తిలో నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి వార్తలు అందడం లాంటిది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా కొత్త వృత్తుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలకు కానీ లేకపోతే ఏదైనా బ్యూటీ క్లినిక్కి సంబంధించి కానీ ఐటీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి అవకాశాలు లాంటివి రావడం అనేది, స్త్రీలకు మానసిక ఉల్లాసం అనేది అధికంగా ఉండడం, కుటుంబంలో మంచి ఖర్చులు అవి మీకు ఆనందాన్ని ఇవ్వడం, ఒక చక్కటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ ఇన్నర్గా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాం. మకర రాశి వాళ్ళకి మానసిక అంశాలన్నీ కూడా అంటే క్రియేటివ్ విషయాలు కానీ ఆలోచించి చేసే విషయాల్లో కానీ చాలా వరకు వాళ్ళకి ఉత్సాహం అనేది అధికంగా ఉంటుంది. అంటే చేద్దాం అనుకున్న కార్యక్రమాలకి మంచి ప్రణాళికలు అనేవి ఏర్పరచుకోవడం, ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అని ఆలోచనలు చేయడం అయితే ఉంటుంది. కానీ ఆ విషయంలో అనుకోని అవాంతరాలు ఏర్పడకుండా అంటే ప్లానింగ్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరులాగా ఆ అనుకున్న ప్లాను సరిగ్గా వెళ్ళే దిశలో ఎలాంటి అపార్థాలకు కానీ, అది వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు లేకపోతే వ్యక్తులతో సంప్రదింపుల్లో కానీ ఎలాంటి అపార్థాలకి, జగడాలకి తావివ్వకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ప్రశాంతత అనేది పెంచుకునే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీళ్ళంతవరకు అవతల వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా విని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళడం మంచిది, ఒకవైపు నిర్ణయం కాకుండా. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే అది విద్య, నూతన అంశాలు, ఆహారానికి సంబంధించిన అంశాలు కానీ, ఆహార స్వీకరణకి సంబంధించిన విషయాలు, నూతన అంశాలు నేర్చుకోవడం కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కొత్త వాట్లల్లో చేరడానికి చేసే ప్రయత్నాల అంశాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళకి ఆశించిన విధంగా అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైన విషయాలు అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులలో వ్యక్తులకి ఎవరికైనా సరే విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి, తల్లి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండడం అనేది, నూతన వాహనాల విషయాల్లో కానీ ఒక గుర్తింపు గౌరవం విషయంలో కానీ ఒక మంచి న్యూస్ వినడం అనేది ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉన్నత అధికారులతో సంప్రదించేప్పుడు వృత్తిపరమైన విషయాలలో ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన తలకాయ నొప్పులు అంటే లేని మాటల వల్ల కొంత మనసుని ఘర్షణాత్మకమైన ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దినచర్య విధానం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది రోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకోవాలి. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి అనేది అధికంగా ఉంటుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ప్రయాణాలు అనేవి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అయితే దాంతోపాటుగా నూతన పరిచయాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులు, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులతో మీకు నూతన పరిచయాలు ఏర్పడ్డప్పటికీ ఆ పరిచయాల్ని సక్రమంగా ఉపయోగించుకునే విధంగా మంచి ప్రణాళికతో మీరు ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఆ పరిచయాలనే ఉపయోగపడే విధంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు కానీ, మీకు చాలా ఆత్మీయ వ్యక్తులతో కానీ ఏదైనా బహుమానాలు లాంటివి అందడం కానీ, మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా మీరు మంచిగా ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావం చేయొచ్చు.